రూపాంతరం చెందమంటున్నారు. ఇంతకీ రూపాంతరం అనగా ఏంటి అని ఆలోచించగలిగితే, రూపములోని అంతరము లేకపోతే రూపములో భేదము. ప్రియమైన వారలారా, మనం చిన్నప్పుడు స్కూల్లో మనం చదువుకున్నాం కప్ప జీవిత చరిత్ర. కప్ప జీవిత చరిత్రలో కప్ప రూపాంతరం ఎలా చెందుతుందో అన్నది మనకి పాఠంగా మనం నేర్చుకున్నాం. అది దశలు దశలుగా తన రూపాన్ని మార్చుకొని ఒక కప్పగా మార్పు చెందుతుంది అనేది మనం సబ్జెక్ట్లో చూసాం. టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు అది చేప పిల్లలా ఉంటుంది. కప్పేనండి. ఒక గుడ్డు నుండి అది ఎలా మారుతుంది? ఒక చేప పిల్ల ఆకారంలో మారుతుంది. తర్వాత చేప పిల్లలాగే ఉంటుంది, కానీ ముందు 2 కాళ్ళు వస్తాయి. చేప పిల్లలాగానే ఉంటుంది, మళ్ళీ వెనకాతల 2 కాళ్ళు వస్తాయి, మొత్తం 4 కాళ్ళు వస్తాయి. తోక అలాగే ఉంటుంది. తర్వాత అది రూపాంతరం చెంది ఆ తోకది మాయమైపోయి కప్పగా మనకి తన పూర్ణ దశను మనకి కనపరుస్తుంది. ఈ దశలు దశలుగా అందులో చూస్తున్న మార్పులు ఉన్నాయి చూసారా, దానినే మనం రూపాంతరం కింద మనం మాట్లాడుకున్నాం. ప్రారంభంలో గుడ్డుగా ఉన్న ఆ కప్ప చివరికి ఎలా మారింది? ఒక చేప ఆకారంలోకి వచ్చిన తర్వాత ఆ చేపకి 4 కాళ్ళు వచ్చిన తర్వాత ఆ తోక మాయమైపోయి ఒక కప్పగా మనకి కనబడుతుంది. ఒక గుడ్డు నుండి ఒక కప్పకి వెళ్ళే దశలు మనం చూడగలిగితే అది అనేక విధాలుగా అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్నట్టుగా మనకి కనబడుతుంది. రూపంలోని భేదము, రూపంలోని అంతరాన్ని మనం రూపాంతరం కింద మాట్లాడుతున్నాం. కప్ప జీవితంలోనే రూపాంతరం ఉందా? కేవలం కప్ప జీవితంలోనే రూపాంతరం ఉందండి? మన విషయానికి ఆలోచించండి. మన పుట్టుకలో సూక్ష్మాతి సూక్ష్మంగా మనం పుట్టాం తల్లి గర్భంలో. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న మనం వృద్ధాప్యం వరకు ఎన్ని రూపాంతరాలు చెందాం అన్నది మనకే అవగతం అవుతుంది. మనకు తెలియదు అంటారా? కప్పలోనే రూపాంతరాన్ని చూసామని చెప్పుకుంటున్నాం, పాఠాల్లో అదే నేర్పించారు. కానీ జీవితంలో ఒక మనిషి అనేక దశలలో రూపాంతరం చెందుతున్నట్టుగా మనకి కనబడుతున్నాడు. సూక్ష్మాతి దశ నుండి స్థూలకాయం వరకు మనిషి ఎన్నో రకాలుగా తన ఆకారం మార్చుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే మనిషిలో కూడా రూపాంతరాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఏదైనా వ్యాధి సంక్రమించిందనుకోండి, మనిషికి ఏదైనా వ్యాధి సంక్రమించిందనుకోండి, ఆ మనిషిలో కూడా మార్పులు చూడగలుగుతాం. ఆరోగ్యవంతుడైన ఉన్న మనిషికి అనారోగ్యంతో బాధపడుతున్న మనిషికి మధ్య తేడాని మనం గుర్తించగలం. ఆలోచిస్తున్నారా? రూపంలోని అంతరాన్ని, రూపంలోని భేదాన్ని మనిషిలోని చిన్నప్పటి నుండి పెద్దయిన వరకు, వృద్ధాప్యం వరకు, చనిపోయినంత వరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే వ్యాధి సంక్రమించిన వ్యక్తికి కూడా రూపాంతరం చెందుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, రూపాంతరం అనగానే ఆకారంలోని భేదము అని మనం ఎలాగైతే రూపంలోని భేదము లేకపోతే రూపంలోని అంతరం అని మనం ఎలాగైతే చెప్తున్నామో, ఈ అంతరాన్ని ఇంకొక విధంగా కూడా మనం తీసుకురావచ్చు. రూపంలోని భేదాన్ని, రూపంలోని అంతరాన్ని మనం రూపాంతరం కింద మాట్లాడుకుంటే, అదే రూపంలోని భేదాన్ని మనం ఇంకొక రకంగా కూడా తీసుకురావచ్చు. అదేంటది? రూపంలో భేదాన్ని ఎలా తీసుకురాగలమండి? వేషధారణ. వేషధారణ ద్వారా కూడా మనం ఏం చేయగలం? రూపంలోని భేదాన్ని తీసుకురాగలం. ప్రియమైన వారలారా, మీ అందరికీ తెలుసు కమల్ హాసన్ దశావతారంలో ఎన్ని రకాలుగా తన వేషాన్ని మార్చుకున్నాడు అనేది మనకి తెలుసు. ఒక్కొక్క గెటప్లో ఎలాగున్నాడంటే కొత్త రూపం వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఈ రూపాన్ని ఎలాగ సొంతం చేసుకున్నాడు? ఈ రూపాంతరాన్ని ఎలా చెందాడు? రూపంలోని భేదాన్ని ఎలాగ చూపెట్టగలిగాడు అంటే వేషధారణ వల్ల చూపెట్టగలిగాడు. ప్రియమైన వారలారా, రూపాంతరంకి వేషధారణకి 2 రూపంలోని భేదాన్ని చూపెట్టగలుగుతున్నాయి. 2 రూపంలోని భేదాన్ని చూపెట్టగలుగుతున్నాయి. వేషధారణ కూడా, రూపాంతరం కూడా. మరి 2 ఒకటేనా అని ఆలోచించగలిగితే ఒకటి కాదండి. వేషధారణ అనేది బాహ్యానికి సంబంధించినది, బాహ్య శరీరానికి సంబంధించింది, శరీరానికి పైకి సంబంధించింది వేషధారణ. కానీ రూపాంతరం అనేది ఎలా వస్తుందో తెలుసా? అంతర్గతంగా జరుగుతున్న మార్పులు బాహ్య శరీరంలోని రూపాంతరాన్ని వస్తున్నాయి. వేషధారణకి రూపాంతరానికి మనం డిఫరెన్షియేట్ చేయగలిగితే, వేషధారణ అనేది బాహ్యమైనది, అది అవుట్ సైడ్ మాత్రమే, అది శాశ్వతం కాదు. కానీ రూపాంతరం అనేది శాశ్వతం అండి. అది ఎందుకు శాశ్వతం అంటే అంతర్గతంగా జరిగిన మార్పులు బయట ఆకారంలోని మార్పును తీసుకువచ్చాయి. కనుక రూపాంతరానికి వేషధారణకి మధ్యన డిఫరెన్షియేట్ చేయొచ్చు. 2 ఒకటి కాదండి.
రూపంలో భేదాన్ని సృష్టించినంత మాత్రాన రూపాంతరము వేషధారణ ఒకటంటే పొరపాటు. ఈ వేషధారణ ఎల్లకాలం ఉండిపోదు, కానీ రూపాంతరం మాత్రం ఎల్లకాలం ఉండిపోద్ది. రూపాంతరం ఎల్లకాలం ఉండిపోదు. ఎందుకంటే లోపల జరిగిన మార్పులు ఈ రూపాల్లోని భేదాన్ని తీసుకొచ్చాయి. లోపల జరిగిన మార్పులు, అంతర్గతంగా జరిగిన మార్పులు బయట ఆకారంలో మార్పులు తీసుకొచ్చాయి. ఇది రూపాంతరత. ప్రియమైన వారలారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారు ఏమన్నారు ఇక్కడ? మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి అని అంటున్నారు. రూపాంతరము పొందిడి. ఇప్పటివరకు మనం శరీర రూపాంతరం కోసం మాట్లాడుకున్నాం. శరీర రూపాంతరం, శరీరం ఎలాగ రూపాంతరం చెందుతుంది అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. అయితే దేవుని దైవ గ్రంథం కూడా అదే రూపాంతరత కోసం మాట్లాడుతుందా? ఇప్పటివరకు మనం శరీర రూపాంతరం కోసం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నదే దైవ గ్రంథం కూడా మాట్లాడుతుందా? ఆయన రూపాంతరం పొందమన్నది శరీరంలోనా అని ఆలోచించగలిగితే, దైవ గ్రంథం అనేది దేనికి సంబంధించింది అని మనం చూడగలిగితే, రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. ఏంటి, దేనికి సంబంధించింది అంటే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. కనుక ఇక్కడ రూపాంతరం పొందమని పౌలు గారు మాట్లాడుతున్నారు, సంఘానికి విన్నవించుకుంటున్నారంటే ఆ రూపాంతరత ఎక్కడ పొందమని చెప్తున్నారు? శరీరం అందా, ఆత్మయందా? ఎక్కడండి? ఆత్మయందు రూపాంతరత చెందమంటున్నారు. ఎలాగా? మనస్సు మారి నూతన మొగుట వలన మాత్రమే మీరు రూపాంతరం చెందగలరు. ప్రియమైన వారలారా, ఈ శరీర రూపాంతరం కోసం మాట్లాడట్లేదండి పౌలు గారు, ఆత్మ రూపాంతరత కోసం మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏంటి ఆత్మ రూపాంతరత? ఎలా మారాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. 22వ వచనం నుండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరిచయం పడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, అది ఆత్మను గురించే మాట్లాడుతుంది అన్నప్పుడు పౌలు గారు రూపాంతరం చెందమన్నది కూడా ఆత్మ యందు రూపాంతరత చెందమంటున్నారు. ఇంతకీ ఎలాగ రూపాంతరం చెందమంటున్నారు? మొదట మన ప్రవర్తన ఎలా ఉండిందంట? కావున మునుపటి మన ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనడి. ఏంటి ఇక్కడ ప్రాచీన స్వభావమును అన్న దగ్గర ఒకటి ఉంది చూడండి. ప్రాచీన స్వభావం అన్న దగ్గర ఒకటి ఉంది చూడండి. కిందనే ఉంది, ఏముందండి? ప్రాచీన పురుషుని. తర్వాత నవీన స్వభావమును అన్న దగ్గర రెండోది ఉంది చూడండి, 2వ నెంబర్ ఉంది. ప్రాచీన పురుషుని, నవీన పురుషుని. ఇంతకీ దేనికోసం మాట్లాడుతున్నారు? ఎక్కడ మార్పు చెందాలంటున్నారు? ప్రాచీన పురుషుని నుండి నవీన పురుషునికి మిమ్మల్ని మారమంటున్నారు. అంటే ఏంటి? మన ప్రాచీన పురుషుడు ఎలాగున్నాడు? ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు? నవీన పురుషుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి? అంటే ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నారంటే మన ఆత్మ రూపాంతరత కోసం మాట్లాడుతున్నారు. ఎలాంటి స్వభావం ఉండేది ప్రాచీన స్థితిలో? ఎలాంటి స్వభావం ఉండేది? శరీర స్వభావం మనం కలిగి ఉన్న వాళ్ళం. ప్రాచీన స్వభావంలో శరీర స్వభావాన్ని కలిగిన మనలను ఎలా మార్పు చెందమంటున్నారు? ఆత్మ స్వభావం కలిగిన వారుగా మనల్ని మార్పు చెందమంటున్నారండి. ఇదే రూపాంతరత. ఈ రూపాంతరత ఎక్కడ తీసుకురమ్మంటున్నారు? ఇది ఏ రూపాంతరం కోసం మాట్లాడుతున్నారు? శరీర రూపాంతరత కోసం కాదండి, ఆత్మ రూపాంతరత కోసం మాట్లాడుతున్నారు. ఆత్మ ఎలా మారాలి? శరీర స్వభావాన్ని వదులుకున్న వారుగా మీరు ఎలా మారిపోవాలి? ఆత్మ స్వభావాన్ని కనపరిచేవారుగా మీరు మారిపోవాలి. అలా ఆత్మ స్వభావం కనపరిచేవారుగా మీరు మారగలిగితేనే దేవుని ఇష్టం మీ యందు నెరవేరగలుగుతుంది అని పౌలు గారు రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మాట్లాడుతున్నారు.
ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన రూపాంతరత కోసం దేవుడు మాట్లాడుతుంటే, ఆత్మ సంబంధమైన రూపాంతరత కోసం దేవుడు మాట్లాడుతుంటే ఇంకొకటి మధ్యకి వచ్చాడండి. ఇందాక చెప్పాను, రూపాంతరత అంటే రూపంలోని భేదము లేకపోతే అంతరాన్ని మన రూపాంతరత కింద మాట్లాడుకుంటే దేవుడు ఆత్మయందు రూపాంతరత చెందమన్నాడు. కానీ ఇంకొకడు వచ్చి మధ్యలో ఏం ఇంట్రడ్యూస్ చేశాడు తెలుసా? అదే రూపంలోని అంతరాన్ని తీసుకొచ్చాడు. ఏ రకంగా? రూపంలోని అంతరం రూపాంతరత అయితే అపవాది అనేవాడు ఈ రూపాంతరత చెందనివ్వకుండా మధ్యలో ఏం చేశాడండి? రూపంలోని అంతరాన్ని ఎలా తీసుకొచ్చాడు? వేషధారణ ద్వారా ప్రజల మధ్యకు తీసుకొని వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వేషధారణ వల్ల కూడా ఇందాక చెప్పారు, వేషధారణ వల్ల కూడా ఏం జరుగుతుంది? రూపంలోని అంతరాన్ని, రూపంలోని భేదాన్ని సృష్టించగలం. కానీ ఇది బాహ్యమైనది శాశ్వత కాలం ఉండేది కాదు. కానీ అంతరంగంగా జరిగే మార్పులు శాశ్వతమైన రూపాంతరాన్ని మీకు ఇస్తాయి. కనుక దేవుడు ఎలాంటి రూపాంతరాన్ని పొందమంటున్నాడు? ఆత్మయందు నిజమైన రూపాంతరాన్ని పొందమంటుంటే అపవాది వచ్చి ఎలాంటి రూపాంతరాన్ని తీసుకొచ్చాడండి బయటికి? వేషధారణ ద్వారా రూపాంతరాన్ని తీసుకుని వచ్చి సమాజాన్ని మోసపరుస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్తుందంటండి. ఏమని? కడవరి దినములలో ఎవరు వస్తారని చెప్తుంది? అబద్ధికుల వేషధారణ వలన. అంటే అబద్ధికులైన వాళ్ళు వేషధారణను ధరించుకొని వస్తారు. కానీ దేవుడేమన్నాడు? రూపాంతరం చెందమని చెబితే ఇక్కడ ఈ వేషధార ఏం చేశారండి? రూపాంతరం చెందక వేషధారణ ద్వారా రూపంలోని అంతరాన్ని తీసుకుని వచ్చి ఏం చేయడానికి ఆ వేషధారణ ధరించారు? మిగిలిన వారిని, సమాజాన్ని మోసపరచడానికి వేషధారణను ధరించుకొని సమాజం ముందుకు వచ్చారండి. ఎందుకు అపవాది వేషధారణ అనేది ఇంట్రడ్యూస్ చేసింది? దేవుడు రూపాంతరత అంటే అపవాది వేషధారణను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే సమాజాన్ని మోసపరచడానికి, దేవునిలో లేకుండా సమాజాన్ని చేయడానికి అపవాది వేషధారణ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏమవుతుందండి? మోసపరచు ఆత్మలో ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులను గావించడానికే అపవాది ఏం ధరించుకొని వచ్చిందండి? వేషధారణతో మన మధ్యకు వచ్చింది. ఎందుకు ఇది ఎలాంటి వారిని దింపుతుంది ఈ వేషధారణలో అంటే, ప్రతి చిన్నవాడిని మొదలుకొని వివిఐపి ఎవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో వాళ్ళందరినీ పడగొట్టడానికి ఎలాంటి స్టేజెస్లో అది వేషధారాన్ని దింపుతుందో మనం చూడగలిగితే ఆశ్చర్యం కలగక మానదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13-15 వచనాలు చూడగలిగితే అది ఏ లెవెల్స్లో వేషధారాన్ని దింపుతుందో అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. తర్వాత, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదోస వేషము ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునట గొప్ప సంగతి కాదు. ప్రియమైన వారలారా, ఎలాంటి వారిని వేషధారణలకు దించిందంటే క్రీస్తులో ఉన్న వారిని భ్రష్టు పట్టించడానికి ఎలాంటి స్టేజెస్లో ఉన్న వారిని ఎలాగ పడగొట్టాలనేది ఆలోచించి చూడండి. క్రీస్తు యేసు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి ఎవరి వేషం వేయించిందండి? అపోస్తుల వేషం ఏంటి? సంఘానికి మూల స్తంభాలుగా ఎవరున్నారు? సంఘానికి మూల స్తంభాలుగా మొదటి శతాబ్దంలో అపోస్తులు నిలిస్తే ఆ అపోస్తులు మూల స్తంభం అవడం వల్లే ఈ రోజు వరకు క్రీస్తు వాక్యం సమాజంలో ప్రకటింపబడుతుంది. అలాంటి మూల స్తంభాల ప్లేస్లో ఎవరిని దించేసింది? ఏంటి? దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునే ఉన్నారు. రూపాంతరం పొందిన అపోస్తుల దగ్గరికి ఎవరిని తీసుకుని వచ్చింది? వేషధారణతో కూడిన అపోస్తులను తీసుకువచ్చింది. దేనికి? సంఘానికి మూల స్తంభాలు అపోస్తులు అయితే వారినే ఆ వేషంలో తీసుకుని వచ్చి సంఘాన్ని ముక్కలు చేయడానికి అది
వారిని దింపినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా స్థాయి చూడగలిగితే, స్థాయిని పెంచిన స్థాయిని చూడగలిగితే ఏమనుంది? ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. ఏంటి? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఇంతకీ సంఘానికి స్తంభాలు అపోస్తులను మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ స్తంభాలకి పునాది ఎవరండి? స్తంభాలకి పునాది ఎవరు? సంఘానికి పునాది ఎవరు? క్రీస్తండి. స్తంభాలు అపోస్తులు, కానీ వాళ్ళకి పునాది ఎవరు? క్రీస్తు. మొత్తం క్రైస్తవ్యానికి పునాది మనం ఆలోచించగలిగితే క్రీస్తు అనే పునాది మీద ఈరోజు క్రైస్తవ్యం అనేది కట్టబడుతుంది. ఇప్పుడు ఈడు ఎలాంటి వేషం ధరించుకుని వచ్చాడంట సమాజాన్ని మోసం చేయడానికి? వెలుగు దూత వేషము వేసుకొని. అంటే యేసుక్రీస్తు వారు ఏ తండ్రి వెలుగునైతే సమాజానికి పరిచయం చేయడానికి వెలుగుదూతగా వచ్చారో ఆ వెలుగుదూత వేషాన్ని ఎవరు ధరించి సమాజం మీదకి పంపించింది? ఏంటి? అపవాది తానే వెలుగుదూత వేషము వేసుకొని. ఎందుకు వేషం వేసింది? ఎందుకు వేషం వేసిందండి? సమాజాన్ని మోసపరిచేది ఎవరో తెలుసా? వేషం వేసుకున్న వాళ్ళే. సమాజాన్ని మోసం చేయగలిగింది ఒక్కలేనండి, వేషం వేసుకున్న వాళ్ళే. కానీ నిజంగా రూపాంతరం పొందిన వాళ్ళు సమాజాన్ని మోసం చేయరండి, సమాజాన్ని బాగు చేయడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే దేవుడు ఎక్కడ రూపాంతరం చెందమన్నాడు? ఆత్మయందు రూపాంతరం చెందమంటే, రూపంలోని అంతరాన్ని తీసుకురమ్మంటే, శరీర స్వభావం కలిగిన మనలను ఆత్మ స్వభావం కలిగిన వారుగా మారమంటే, అపవాది ఇదంతా చేయకుండా ఎలా తీసుకుని వచ్చింది? రూపంలోని అంతరాన్ని వేషధారణ ద్వారా మన మధ్యకు తీసుకుని వచ్చి వాళ్ళందరూ హై క్యాడర్స్లో ఉన్న వాళ్ళందరినీ దింపి విశ్వాసంలో ఉన్న మనల్ని భ్రష్టు పట్టించడానికి అది వేషధారణ ద్వారా రూపంలోని అంతరాన్ని తీసుకొచ్చిందండి. ప్రియమైన వారలారా, ఈ వేషధారణ అనేది ఎలాగుంటుంది అనేది మనం చూడగలిగితే దానికోసం యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఇంతకీ ఇది ఎలా మోసం చేస్తుంది? వీళ్ళ వేషధారణ ఎలాగుంటుంది సమాజం మధ్య అని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి శిష్యులకు బోధిస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు వేషధారణ ఎలాగుంటుందని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. అబద్ధ ప్రవక్తలు మీ వద్దకు ఒత్తురు. వారు ఎలాంటి వేషం? బయటకు ఎలా కనబడతారంట? గొర్రెలుగా కనబడతారు, కానీ వాళ్ళు లోపట క్రూరమైన తోడేళ్ళు. ఏంటి? మన మధ్యకు వచ్చిన వాళ్ళని వెలుపల క్షమించాలి. అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఏంటి? నిజంగా గొర్రె చర్మాలు వేసుకుని వస్తారా? గొర్రె చర్మాలు వేసుకుని వస్తారా? ఆలోచించండి. ఇక్కడ బాహ్యం కోసం మాట్లాడట్లేదండి, బాహ్య ఆకారం కోసం మాట్లాడట్లేదు. ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నారు? ఆత్మయందు రూపాంతరం కోసం దేవుడు మాట్లాడితే అపవాది ఆత్మయందే రూపాంతరం ఎలా తీసుకొచ్చింది? వేషధారణ వల్ల తీసుకొచ్చింది. కనుక ఈ వేషం ఎలా ఉందంట? బయటికి గొర్రె పిల్లలా కనబడతారు, కానీ లోపట ఏమన్నారు? క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైన తోడేళ్ళు. ఇది ఎలాగనేది ఇంకా బ్రీఫ్గా మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 23:28. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చూడండి, క్లియర్గా ఉంటుంది ఎలా వస్తారనేది. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. బయటకు ఎలా కనబడుతున్నారంటే మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారంట, కానీ వాళ్ళు లోపల చూడగలిగితే ఏముంది? వేషధారణతోనూ అక్రమంతోనూ నిండుకొని ఉన్నారు. ప్రియమైన వారలారా, సాతాను మన మధ్యకు వేషధారణ ఎందుకు తీసుకొచ్చిందంటే వేషధారణ కూడా రూపాంతరాన్ని చూపిస్తుంది. వేషధారణ కూడా రూపాంతరం చెందినట్టుగానే చూపిస్తుంది, కానీ అది ఎలాగుండదు? బాహ్యానికి మాత్రం వాళ్ళు నీతిమంతులుగానే కనబడతారు, కానీ లోపలే ఉంది? వేషధారణ ఉంది. దేవుడు వేషధారణ కోరుతున్నాడా? రూపాంతరతను కోరుతున్నాడా? పూర్తిగా సంపూర్తిగా మీరు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటే, ఇది మార్పు చెందని వారుగా వేషధారణ వేయించి సమాజం మధ్యకు తీసుకొని వచ్చి మనల్ని అందరినీ మోసం చేస్తుంది. ప్రియమైన వారలారా, ఇంతకీ మేకప్ వేసుకున్న వాడికి, రూపాంతరం చెందిన వాడికి మనం బయట సమాజంలో చూడగలిగితే ఈజీగా వాడు మేకప్ వేసుకున్నాడా లేదా నిజంగా వాడి ఆకారం ఇంతేనా అనేది కంటి చూపుతో మనం చెప్పొచ్చు. బాహ్యమైన రూపాంతరాన్ని ఒకడు వేషధారణ వల్ల తెచ్చుకున్న, ఒకడు శరీరం అంతర్గతంగా జరుగుతున్న మార్పుల వల్ల తెచ్చుకున్న, ఈ రెండింటిని మనం గమనించగలం. మన కంటి చూపుతో మనం గమనించగలం.
బాహ్యానికి కనబడుతున్నాయి గనక అది వేషధారణ, రూపాంతరం అన్నది. కమల్ హాసన్ వేసుకున్నది వేషధారణ, రూపాంతరం అన్నది ఎలా చెప్పగలం? కంటితో చెప్పచ్చా లేదా? ప్రియమైన వారలారా, ఒక్కసారి మోసపోవచ్చు కానీ తర్వాత మాత్రం మనం పరిశీలించి చూడగలిగితే మన కంటితో అది వేషధారణ, రూపాంతరత అనేది మనకి తెలిసిపోతుంది. కానీ అంతర్గతంగా దేవుడు రూపాంతరాన్ని చెందమన్నాడు. ఇంతకీ అంతర్గతంగా రూపాంతరం చెందాడా లేదా, అది వేషధారణ అనేది మనకు ఎలా తెలుస్తుంది? బయటకు మాత్రం ఎలాగున్నారు? బయటకు వాళ్ళు కనబడడానికి ఎలాగున్నారు? నీతిమంతుల్లాగా ఉన్నారు. కానీ అంతర్గతంగా వాళ్ళు వేషధారణతో ఉన్నారా, రూపాంతరతతో ఉన్నారా అనేది మనం కనిపెట్టేది ఎలా? అది బాహ్యానికి కనబడదే. బాహ్యానికి కనబడితే మనం పసిగట్టవచ్చు, మనం మోసపోం. కానీ ఇది బాహ్యానికి కనబడేది కాదు. అందుకే ఈరోజు సర్వ సమాజం, క్రైస్తవ సమాజం మోసపోతున్నట్టుగా, మనం అనేక తీరులుగా మోసపోతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే కనిపెట్టలేకపోతున్నారు. అయితే కనిపెట్టలేమా? ఈ వేషధారణని కనిపెట్టలేమా? ఆలోచించగలిగితే అదే యేసుక్రీస్తు వారు ఆ వేషధారణని ఎలా కనిపెట్టగలగనో చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ఆఖరి మాట. 16వ వచనం, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. అంటే రూపాంతరం వేసినా, వేషధారణ వేసినా, ఆకారాలు ఒకటిగా కనబడినా, వాళ్ళు చేసే పనులు ఉంటాయి చూసారా, వాళ్ళు చేసే పనులు, వాటి ఫలాలు మనకి తేడాని వివరిస్తాయి. వీళ్ళు నిజంగా రూపాంతరం చెందిన వాడుగా ఉన్నాడా, లేకపోతే వేషధారణతో మన మధ్యకు వచ్చాడు అనేది ఎలా కనిపెట్టగలం ఆలోచించగలిగితే, వాళ్ళ క్రియలు ఏముంది? వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. యేసుక్రీస్తు వారు చెప్పాల్సిందంతా చెప్పేశారండి. కానీ మనమే వాక్యాన్ని పరిశీలించగా అది వేషధారణ, రూపాంతరం తెలియక మోసపోతున్నామండి. వారి క్రియలు, వారి ఫలము, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, ఈరోజు వేషధారణతో వచ్చిన వాడు లేకపోతే రూపాంతరత చెందిన వాడిగా వచ్చిన వాడి ఫలాలను మనం ఎప్పుడైనా చెక్ చేసామండి? నిజంగా వాడి ఫలాలను మనం చెక్ చేయగలిగితే ఈడి వేషధారి, లేకపోతే ఈడు నిజంగా రూపాంతరత చెందినవాడు, ఈడు నిజమైన అపోస్తులుడు, లేకపోతే ఈడు దొంగ అపోస్తులుడు అని మనం ఖచ్చితంగా వాడి ఫలాలను బట్టి చెప్పవచ్చు. ఇందుకే ఏంటి వాళ్ళ ఫలాలు ఎలాగుంటాయి? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుని ఎరుగుదుమని వారి చెప్పుకుందరు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయము భ్రష్టులనే ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్లున్నారు. వేషధారణతో వచ్చిన వాడు బయటకి నీతిమంతుడిగా కనబడి అనేకమైన దేవుని వాక్యాలు వల్లించినా, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకున్నా, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటండి? పనికి వచ్చేసేపటికి వారి క్రియలు ఎలా ఉన్నాయి? ఏంటి? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంలోనే భ్రష్టులనే అండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్లున్నారు. ప్రియమైన వారి క్రియలను చూడగలిగితే మాటలను బట్టి కాదండి, దేన్ని బట్టి చేయమన్నాడు? వాళ్ళని ఎలాగా సాగ్రిగేట్ చేయమన్నాడు? మాటలను బట్టి కాదు. మాటలు రూపాంతరం చెందినవాడు మాట్లాడతాడు, వేషధారణ వేసుకున్నవాడు మాట్లాడతాడు. కానీ క్రియలు వచ్చినప్పటికీ ఎలాగుంటాయి? ఈయన మాటలు, రూపాంతరం చెందినవాడు మాటలు ఏదైతే మాట్లాడాడో క్రియలో కూడా అదే కనబడుతుంది. కానీ వేషధారణతో కూడిన వాడు దేవుని మాటలు మాట్లాడినా వాడి క్రియలో అది వ్యత్యాసం చూడగలుగుతాం. అవే మనకి చెప్పేస్తున్నాయి, వీడు వేషధారణ ధరించుకున్నాడా లేకపోతే రూపాంతరం పొందినవాడా అనేది వాని క్రియలే మనకి బయట పెడుతున్నట్టుగా కనబడుతున్నాయి. ప్రియమైన వారలారా, మనందరం మోసపోకుండా ఉండాలి అంటే మనం ఏం కనబట్టాలండి? బయట నీతిమంతుడిగా కనబడుతున్నాడు కాదండి, వాడి క్రియలు ఎలాగున్నాయి, ఆ క్రియలు దేవుని ఎరుగుతున్నట్లున్నాయా, ఎరగమన్నట్లున్నాయా అనేది మనం కనిపెట్టాలి. అది యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ, నేను చెప్తున్న బోధ కాదు. వారు క్రూరమైన తోడేళ్ళు లోపల, వాళ్ళని ఎలా పసిగట్టగలం అంటే వాళ్ళ ఫలాల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ప్రియమైన వారలారా, ఇప్పటివరకు వేషధారణతో వచ్చిన వాడి ఫలాలు ఎలాగుంటాయో మీకు ఇప్పుడు చెప్పాను. కానీ దేవుడు అన్నట్టుగా రూపాంతరం, ఆత్మయందు రూపాంతరం చెందితే వాడి ఫలాలు ఎలాగుంటాయి ఇప్పుడు మీకు చూపెడతాను. రోమపత్రిక, మళ్ళీ అదే అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాస్యములను బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనిచున్నాను. ఏం చేయమంటున్నాడండి పౌలు గారు? ఏం చేయమంటున్నారు?
మీ శరీరంలోని సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకొనుడని ఏ రోమీలకైతే పౌలు గారు రాశారో కిందన ఏం చెప్తున్నారు? రూపాంతరం పొందిడి అని అంటున్నారు. రూపాంతరం పొందినవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మయందు రూపాంతరం పొందినవాడు ఏం చేయగలుగుతాడో తెలుసా? తన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోగలుగుతాడు. రూపాంతరం చెందినవాడు, ఆత్మయందు రూపాంతరం చెందినవాడు, శరీర స్వభావాన్ని విడిచి ఆత్మ స్వభావంగా మారినవాడు ఏం చేయగలడంటే తన శరీరాన్ని సజీవ యాగంగా దేవుని కొరకు అర్పించగలుగుతాడు. అదే వేషధారణతో ఉన్నవాడు శరీరాన్ని అర్పిస్తాడండి, శరీరాన్ని దాచుకుంటాడా? చూడండి, అక్కడే భేదం కనబడిపోతుంది. వేషధారణ లేనివాడు, నిజంగా రూపాంతరత పొందినవాడు తన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటాడండి. సజీవ యాగంగా సమర్పించుకుంటాడు. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినవాడుగా ఏం చేశాడండి? సిలువ మీద సజీవంగా తన ప్రాణాలను అర్పించినట్టుగా మనకు చూడగలుగుతున్నాం. ఇది అంతర్గతంగా జరిగిన రూపాంతరత. అంతర్గతంగా జరిగిన రూపాంతర యొక్క ఫలాలు ఎలాగుంటాయంటే సజీవ యాగంగా దేవుని కోసం సమర్పింపబడతామండి. అదే వేషధారణ అనుకోండి, మాటలు మాత్రం ఉంటాయి, బయటకు వచ్చినప్పటికీ మన శరీరాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం కనబడతాం. ఈ విషయంలో పౌలు గారు ఒక చక్కటి మాట గలతీలకు రాస్తూ చెప్తున్న మాట చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. శరీర విషయమందు చక్కగా అగపడువు గోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమే హింస పొందుకుంటుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయించున్నారు. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందండి. శరీర ప్రకారమైన సున్నతి చేయించుకోవాలా వద్దా అనే ప్రాబ్లం వచ్చినప్పుడు పౌలు గారు వాళ్ళని ఎలా చూపెడుతున్నారు? వేషధారులుగా చూపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వేషధారణ ఎలా బయటపడిందంటే వాళ్ళు ఏమంటున్నారండి? శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమైన హింస పొందకుండుటకు. వేషధారణతో వచ్చిన వాడు హింస పొందాలనుకోడండి, శరీరంలో మార్పులు చేయించుకోవాలనుకుంటాడు. ఏంటి? సింపుల్గా అయిపోయి అవే కదండి. సింపుల్గా అయిపోయి సున్నతి చేయించుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? నువ్వు హింస పొందితేనే నువ్వు పరలోకానికి చేరగలుగుతావు. ఏంటి? శరీరం ముందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమైన హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ప్రియమైన వారు ఆలోచించగలిగితే పౌలు గారు రూపాంతరం చెంది క్రీస్తు యొక్క శ్రమలను తాను వహించినట్టుగా, క్రీస్తు యొక్క ముద్రలను ధరించినట్టుగా మనకి పౌలు గారు కనబడుతుంటే, సున్నతి పొందాలని చెప్పుకుంటున్న వీళ్ళు దేనికి దూరం అవుతుంది? దేన్ని వద్దనుకుంటున్నారంటే క్రీస్తు విషయమైన హింసను, శ్రమలను వద్దనుకుంటున్నారండి. ఇక్కడే మీరు చెప్పవచ్చు, రూపాంతరత పొందినవాడు ఎలాగున్నాడు, వేషధారణతో వచ్చిన వాడు ఎలాగున్నాడండి. ఎపిరెన్స్ ఇద్దరిది ఒకలాగే ఉంటుంది. కానీ ఇది రూపాంతరత, ఇది వేషధారణ అన్నది మనం తేడా చూపగలగాలి అంటే వాళ్ళ క్రియలే మనకి ఆ తేడాని చూపెడతాయి. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రూపాంతరం చెందినవాడుగా, ఆత్మీయందు రూపాంతరం చెందినవాడుగా తన శరీరాన్ని సజీవ యాగంగా దేవుని కోసం బలిగా అర్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఇందాకలే చెప్పాను, రూపాంతరత అంటే అంతర్గతంగా జరిగిన మార్పులు. ఒక ఎముక శరీరంలో ఆకృతులు ఎలా మార్పులు వస్తాయండి? ఎముక తన రూపాన్ని మార్చుకుంటుంది, మాంసం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ లోపల అంతర్గతంగా అవయవాలు తమ రూపాన్ని మార్చుకోవడం వల్ల బాహ్యమైన రూపంలో ఏమొస్తుందండి? అంతరం వస్తుంది, మార్పు వస్తుంది. దీన్నే రూపాంతరం అంటే. ఈ రూపాంతరం దక్కేది అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల. ఈ రూపాంతరాన్ని మనం సాధించగలిగితే ఈరోజు మీకు ఒక దేవుడిచ్చిన వరాన్ని మీకు చూపెడతానండి. నిజంగా ఆత్మయందు మీరు రూపాంతరం చెందగలిగితే మీరు ఏం పొందుతారనేది యేసుక్రీస్తు వారు తన జీవితంలో చూపెట్టారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు. ఆరు దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందిను. ఏంటి అప్పుడు ఎలా మారిందంట? అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవియు ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ
చేయలేడు. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చూడగలిగితే, యేసు పేతురు, యాకోబు, యోహానులు ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవియు. ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే ఇక్కడ వస్త్రధారణ కోసం మార్కు గారు వివరిస్తున్నారా? ఆలోచించండి. వస్త్రధారణ కోసం అక్కడ మార్కు గారు వివరించట్లేదండి, మహిమ గల శరీరం కోసం ఆయన అక్కడ వివరిస్తున్నారు. యేసుక్రీస్తు వారు మహిమను అక్కడ వివరిస్తున్నారు. ఇంతకీ రూపాంతరం పొందాడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా మారిందండి? ప్రకృతి సంబంధమైన శరీరం మహిమ గల శరీరంగా మారింది. ఈ మార్పును మనం ఎలా చూడగలుగుతాం అంటే, ఈ మార్పును ఎలాగ తీసుకురాగలుగుతాం అంటే, అంతర్గతంగా జరిగే ఆత్మయందు రూపాంతరత మనం పొందగలిగితే బాహ్యంగా శరీరం అందు ఏం కనబడుతుందండి? ఆత్మయందు అంతర్గతంగా మనం రూపాంతరం పొందగలిగితే బాహ్యమందు ఏం కనబడుతుంది? యేసుక్రీస్తు వారు మహిమ గల శరీరాన్ని ఆ రోజు ధరించుకొని శిష్యులకు అగపడినట్టుగా మనకి కనబడుతుంది. ప్రియమైన వారలారా, అంతర్గతంగా మీరు మార్పు చెందగలిగితే బాహ్యంగా మీరు రూపాంతరత చెందకుండా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఆపగలరా? మీ ఎముకలు ఎవరైనా మీ ఎముకలు ఎదుగుతూ ఉంటే బాహ్యంగా ఆకారాన్ని మార్చకుండా ఆపడం ఎవరి తరమైనా అవుతుందా? అవుతుంది చెప్పండి. లోపల ఎముకలు ఎదుగుతున్నాయి, మాంసం పెరుగుతుంది, కొవ్వు పెరుగుతుంది, అవయవాల సైజు పెరుగుతుంది. సైజు పెరిగినప్పుడు బాహ్యంగా ఆకారంలో మార్పుని మనం ఆపడానికి మన తరం అవుతుందా? ఆలోచించండి. ఇది మన తరం కానప్పుడు నిజంగా ఆత్మయందు గనక మీరందరూ రూపాంతరం పొందితే మహిమ గల శరీరంగా మనది రూపాంతరం చెందడానికి ఆపడానికి ఎవరి తరం కాదు. యేసుక్రీస్తు వారు ఆత్మయందు రూపాంతరం పొందినవాడుగా ఏం కనబడుతుందండి బయట మనకి? శరీరం అందు కూడా మహిమ గల శరీరాన్ని పొందినవాడుగా, రూపాంతరం పొందినవాడుగా మనం చూడగలుగుతున్నాం. ఇది అబద్ధం అనుకుంటున్నారా? ఈ మాటలు అబద్ధం అనుకుంటున్నారా? మార్కు గారు వివరిస్తున్న ఈ సందర్భం అబద్ధం అనుకుంటున్నారా? లేదండి, అబద్ధం కాదు, కల్పితం కాదు. దీన్ని రుజువుపరుస్తూ పేతురు గారు ఏం మాట్లాడారు అన్నది పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనం చూడగలిగితే ఇది ఏంటనేది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. యాలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. ఏమండి, అది ఎక్కడ చూశారు? కింద చూడండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఏమండి, ఇది కల్పితమా? వేషధారణ వేసుకున్నారు యేసుక్రీస్తు వారు? వేషధారణ వేసుకునే అగత్యం యేసుక్రీస్తుకి రాలేదండి. ఎందుకంటే ఆత్మయందు రూపాంతరం చెందిన వాడుగా యేసుక్రీస్తుని మనం సమాజం ముందు చూడగలిగాం. అలాంటి ఆత్మయందు రూపాంతరం పొందిన వాడు మహిమ గల శరీరాన్ని పొందకుండా ఎవ్వరూ ఆపలేరండి. అదే అప్పుడు ట్రైలర్గా చూపెట్టారు. సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ని చూపెడతారు. సినిమా ఎంత చక్కగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ప్రజలను ఆకట్టుకునేదిగా ఉంటుంది అనేది దాని పిక్చర్లో చిన్న చిన్న బిట్స్ మనకి చూపెడుతూ ఉంటారు. ట్రైలర్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత అద్భుతంగా తీశారా ఆ సినిమాని అని సినిమా చూడడానికి వెళ్తారు. అలాంటిదే యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన తర్వాత ఎలాగ ఉంటుందో అనేది ఒక ట్రైలర్ వెర్షన్ని శిష్యులకు చూపెట్టినట్టుగా మీరు కూడా రూపాంతరం చెందితే, ఆత్మయందు నిజంగా రూపాంతరం చెందితే మీరు కూడా దీనిని దక్కించుకుంటారు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రియమైన వారలారా, అంతర్గతంగా జరిగే రూపాంతరత బాహ్యంగా జరిగే రూపాంతరతని అడ్డుకోవడం మన వల్ల కాదండి. అంతర్గతంగా రూపాంతరం చెందితే బాహ్యమైన ఆకారంలో కూడా మార్పు వచ్చేస్తుందనేది మనం ఎంతగా నమ్ముతున్నామో, అలాగే ఆత్మయందు రూపాంతరత చెందిన వారుగా మనం ఉంటే శారీరకంగా రూపాంతరత చెందకుండా మనం ఉండలేమండి, చెందుతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే అంతర్గతంగా ఆత్మయందు మీరు రూపాంతరత పొందారండి. అంతర్గత పురుషుని యందు మీరు ఆల్రెడీ రూపాంతరత పొందారు. శరీర స్వభావాన్ని వీడి ఆత్మ స్వభావాన్ని కలిగిన వారుగా మీరు భూమి మీద మీ క్రియలను కనపరచగలిగితే మీకు మహిమ గల శరీరం రాకుండా ఎవరు ఆపలేరు, మీరు రూపాంతరం పొందకుండా ఎవరు ఆర్పలేరు. ఇంతకీ మనం రూపాంతరం పొందుతామా లేదా అన్నది మీకు ప్రశ్న కావచ్చు. అందుకనే పౌలు గారు ఆ డౌట్ కూడా తీశారండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము ఏమనంటున్నారు చూడండి. అక్కడ
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి కిందకి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయిత అక్షయితను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందుదుము. ఎవరండి మనమందరం? ఎవరిని లిస్టులో కలుపుతున్నారు పౌలు గారు? మనమందరము మార్పు చెందుదము. క్షయమైన ఈ శరీరం దేనిగా మారిపోద్ది? అక్షయ శరీరంగా మారిపోతుంది. ఈ మార్పును మనం చూడగలగాలి అంటే ఈ లిస్టులోకి, పౌలు గారు చూపెడుతున్న లిస్టులోకి ఎవరు వస్తున్నారండి? ఆత్మయందు రూపాంతరత చెందిన వారే ఈ లిస్టులోనికి వస్తున్నారు, ఈ మార్పులోనికి వస్తున్నారు. ఆత్మయందు రూపాంతరత చెందక ఇది కష్టతరమైన బాధ్యత అని చెప్పి వేషధారణను ధరించుకొని సమాజం మధ్యకు మనం వెళ్ళడానికి ప్రయత్నించి సమాజాన్ని మోసపరిచేవారుగా ఉంటే ఈ మార్పుని మనం చూడలేమండి. వేషధారణతో గనక మనం ఉంటే ఈ మార్పును మనం చూడగలిగాం. నిజంగా రూపాంతరం చెందిన వారుగా దేవునికి మన శరీరాలను సజీవయాగంగా సమర్పించుకొని మన క్రియలను దేవునికి అనుకూలమైన క్రియలుగా మనం కనపరుచుకోగలిగితే ఇది ప్రకృతి సంబంధమైన ఈ శరీరం రూపాంతరత చెందకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆటోమేటిక్గా మార్పు చెందిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుడు కోరుకుంటున్నది అదే. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అని అంటున్నారంటే వేషధారణని మీరు ధరించొద్దండి. రూపాంతరత పొందమన్నాడు ఆత్మయందు. ఆ రూపాంతరత మనం పొందిన వారమే మన క్రియలను మనం ఈ సమాజం ఎదుటి కనబరుద్దాం. వాక్యం, ఈరోజు మన సత్యవాక్యంలో ఉన్నాం. వాక్యం ద్వారా మనల్ని ఎవరిని మోసం చేయరు. కానీ ఆ వాక్యాన్ని తెలుసుకున్న మనం మన ప్రవర్తనని సరిగా చూపించలేకపోతే మన ఎదుటి వాళ్ళని ఏం చేస్తున్నామండి? మోసపరిచే వారంగా ఉంటాం. ఆత్మ స్వభావాన్ని కనపరచవలసిన మనం ఇంకా శరీర స్వభావాన్ని లోపల ఉంచి దాన్ని మరుగుపరిచేటట్టుగా ఆత్మ స్వభావాన్ని బయట కనపరిచే వారంగా ఉన్నామంటే అది వేషధారణే కానీ ఆ రూపాంతరత కాదండి. కనుక యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నది, లేకపోతే శిష్యులు కోరుకుంటున్నది ఆత్మీయందు నిజమైన రూపాంతరత. వేషధారణ వద్దు. వేషధారణ మనం ధరించుకున్నామంటే ఆ రాబోయే మహిమగల శరీరం దీని మీద ధరించబడదు. నిజమైన రూపాంతరత మాత్రమే ఈ శరీరం దీని మీద అక్షయ శరీరాన్ని ధరించుకోగలదు, ఇది రూపాంతరం చెందగలదని పౌలు గారు సూచిస్తున్నారు. నా మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, కొన్ని మాటలు మరి మేము ధ్యానించుంటుండగా కొత్తదనం కోసం ఎదురు చూసేవారంగా కాకుండా మా జీవితాలలో మార్పును మేము చూడగలిగే వారముగా ప్రతి వాక్యము మాలో ఫలించగలిగేటట్లు సహాయం దయచేయండి. ఇంకనూ అనేకమైన మాటలు మాకు నేర్పిస్తున్నందుకే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎన్ని మాటలు నేర్చుకున్నా ప్రవర్తన మారకపోతే తండ్రి మీరు అనుకున్నట్లుగా మేము జీవించిన వారమే తండ్రి. కనుకే రూపాంతరం చెందమని చెప్తున్నారు. కనుక బయటికి మాటలు చెప్పే వారంగా కాకుండా అంతర్గతంగా కూడా మేము మార్పు చెందిన వారంగా మా క్రియలను ఈ భూమి మీద కనపరచగలిగేటట్లు సహాయం తెచ్చేయండి. మరి తర్వాత వర్తమానంలోనికి మేము వెళుచుంటుండగా మరి సహోదరుల ద్వారా మంచి వర్తమానాన్ని మాకు నేర్పిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రూపాంతరం కోసం మరి చక్కటి వర్తమానాన్ని అందించిన సుధాకర్ గారికి మరి ఒకసారి వందనాలండి. మరి ఇప్పుడు దాకా ఆత్మయందు రూపాంతరం చెందినవాడు ఏం చేస్తాడు? తన సిలువనెత్తుకొని యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని చెప్పిన మాటను బట్టి తన్ను తాను సజీవయాగంగా సమర్పించుకుంటారు. అదే వేషధారణలో రూపాంతరం చెందితే సిలువను గుండెలపై మోసుకొని వెళ్తాడు. అక్కడే మనకి తేడా తెలియాలి. కనుక ఇంతకీ మనం రూపాంతరం ఆత్మ సంబంధంగా జరిగిందా లేదా వేషధారణలో జరిగిందా అన్నది మన కోసం మనకి తప్ప ఇంకెవరికి బాగా తెలియదు. కనుక ఒక్కసారి మన రూపాంతరం ఎలా జరిగింది అని మనలను మనం ఒక్కసారి ప్రశ్నించుకొని వేషధారణతో రూపాంతరంగానే మనం చెందితే దయచేసి అది మార్చుకొని ఆత్మ సంబంధమైన రూపాంతరం మనం చెందుదాం.